శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఇవాళ మాఘ పురాణంలో సుశీలుని కథ అండి. 13వ అధ్యాయం చెప్పుకుందాము. ఈ సుశీలుని కథ ఎట్లా ఉంటుందంటేను, మా రాజా మాఘస్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివాణి ఇచ్చిందని తెలిసింది కదా, దీనికి ఒక కథ చెప్తాను వినుము అని చెప్తున్నారనమాట. పూర్వము గోదావరి తీరమున సుశీలుడు కల్మిషి అయిన వేద పండితుడు ఉండేవాడు. అతను ఒకనాడు ప్రయాణమయ్యి తావు తప్పి భయంకరమైన అరణ్య మార్గంలో ప్రవేశించాడు. అడవి దట్టమైన పొదలతోటి, వృక్షాలతోటి, పులి మొదలగు భయంకర జంతువులతోటి ఉంది. అతడు అరణ్యం నుండి బయటకు వచ్చి మార్గం వెతుకుచూ తిరుగుతున్నాడు. అక్కడ ఒక భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడంటే, వాని పాదాలేమో చెంట చుట్టు వల్లే ఉన్నాయి, పాదములు మాత్రం చుట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారము కలిగి ఉండెను. అచ్చటి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరం మనకు అవి గుచ్చుకుని రక్తం కారుతోంది. అతనికి పాపం కదిలే అవకాశం కూడా లేదు, ఆహార పానీయాదులు కూడా తీసుకునే అవకాశం లేదు. ఇట్టి దురవస్థలో ఉండి బిగ్గరగా దుఃఖిస్తున్న రాక్షసుని చూసి సుశీలుడు ఫస్ట్ భయపడి ధైర్యం తెచ్చుకోవడానికే వేదమంత్రాలు చదువుకుంటాడు అనమాట. హరినామ సంకీర్తనం కూడా చేస్తాడు. కాసేపటికి ఏమవుతుందంటే స్థిమిత పడతాడు. అప్పుడు రాక్షసుని అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని. అప్పుడు రాక్షసుడు చెప్తాడు, మహాత్మా, నేను పూర్వజమున ఒక్క పుణ్యకర్మ కూడా చేయలేదు, చేసినవన్నీ పాపకర్మలే. గోకర్ణ తీరమున మధువ్రతమును గ్రామాధికారిగా ఉన్నాను. అందరితో అన్ని విషయాలు మాట్లాడేవాడిని, కానీ ఎవరికి ఏమి పనిచేసేవాడిని కాదు. అసత్యాలు పలికేవాడిని, స్నానాలు చేసేవాడిని కాదు, దైవ పూజ చేసేవాడిని కాదు, అందరినీ బాధించేవాడిని. చివరికి మరణించి నరకంలో పడ్డాను. తర్వాత కుక్క, గాడిద మనకు నీచ జన్మలైన అన్ని జన్మలను పొందానమాట. ప్రస్తుతం ఇలాగ నా పాదాలు చెంచుట్టుగా దాన్ని ముళ్ళ కొమ్మలు బాధిస్తున్నా సరే ఎక్కడికి కదలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్తాడనమాట. నువ్వే నన్ను రక్షించిన ఆయన, నేను చూడంగానే నాకు పూర్వజన్మ స్థితి కలిగింది అంటాడు. అప్పుడు సుశీలుడు ఆ అబ్బాయి స్థితికి, ఆ రాక్షసుడి స్థితికి చాలా బాధపడి, నీ పూర్వీకులు ఎవరైనా బతుకున్నారా, నీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతాడు. అంటే ఉన్నారు 4 పిల్లలు, వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళే, మంచివాళ్ళు కాదు అని చెప్తాడు. ఒక భాస్కరుడు అనేవాడు గ్రామాధికారిగా ఉన్నాడు అని చెప్పేసరికి, అయితే ఉండి నేను ఈ వంశవార్త మాట్లాడి నీకు జన్మ నుంచి ముక్తి ఇస్తాను అని సుశీలుడు ఏం చేస్తాడంటే వెతుక్కుంటూ ఆ భాస్కరుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, నీ తండ్రి ఇలాగ ఉన్నాడు, నువ్వు మాఘస్నానం చేసి పద్ధతిగా చేస్తే కనుక ఆ నెలంతా చేసి ఆ దాన్ని ఆ రాక్షసుడి కనుక తర్పణ కింద ఇస్తే తనకి రాక్షసుడి జన్మ పోతుంది అని చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే స్నానాలు చేసే విధానాల గురించి చెప్పారండి. మంత్రములు చదువుతూ చేయి స్నానమేమో మంత్రస్నానము, మట్టిని రాసుకొని చేయి స్నానము మృత్తికా స్నానము, భస్మములు శరీరం రాసుకొని చేయమేమో